హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న హౌస్ మేట్స్తో మన టీవీ ద్వారా మాట్లాడటం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్కి ఒక టాస్క్ అయితే పెట్టాడు, అది కూడా నాగార్జున ఆధ్వర్యంలో. ఆ టాస్క్ ముగిసిన తర్వాత నాగార్జున ఒక్కొక్కరికి ఒక స్టార్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే గత వారం గోల్డెన్ స్టార్ ఇమ్మాన్యుయల్ దక్కించుకున్నాడు. ఇక కెప్టెన్ అయిన రాము, అలాగే భరణి, దివ్య, తనూజ, పవన్ కళ్యాణ్ ఈ వారం సేఫ్ జోన్లోకి వచ్చేసిన సంగతి తెలిసిందే, వైల్డ్ కార్డ్ స్ట్రోమ్ టాస్క్ విన్నర్స్గా నిలిచి. దీంతో వీరందరికీ కూడా గోల్డెన్ స్టార్స్ని అందించాడు నాగార్జున. అంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో గోల్డెన్ స్టార్స్ 6 మంది ఉన్నారు అని చెప్పవచ్చు. ఆ 6 మంది ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్, పవన్ కళ్యాణ్, అలాగే తనూజ, భరణి, దివ్య. ఇక మిగిలిన వారికి సిల్వర్ స్టార్స్ కాకుండా ఏకంగా మిగిలిన 6 మందికి బ్లాక్ స్టార్స్ ఇచ్చేశారు నాగార్జున. ఆ 6 మంది ఎవరు అంటే రీతు, ఢెమాన్, సుమన్ శెట్టి, శ్రీజ, ఫ్లోరా, అలాగే సంజన. సో ఒక 6 మందికి గోల్డెన్ స్టార్ ఇస్తే మరో 6 మందికి బ్లాక్ స్టార్ అయితే ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. సో ఈ వారం వైల్డ్ కార్డ్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఈ గోల్డ్ స్టార్, బ్లాక్ స్టార్ టాస్క్ ఏ విధంగా మలుపు తిప్పుతుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే గోల్డ్ స్టార్, బ్లాక్ స్టార్ ఇవ్వడానికి ప్రధానమైన రీజన్ ఏమిటి అంటే ఈ వారం జరగబోయే, అంటే 6వ వారం ఎలిమినేషన్ కోసం జరగబోయే నామినేషన్స్లో ఈ గోల్డ్ స్టార్, బ్లాక్ స్టార్ ప్రధాన ఆయుధంగా మారబోతుంది. మరి ఆ విషయం గురించి వెయిట్ చేయాలి అంటే 6వ వారం నామినేషన్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే 6వ వారం నామినేషన్ సమయంలోనే గోల్డ్ స్టార్ దక్కించుకున్న వారికి జరగబోయే బెనిఫిట్ ఏమిటి, బ్లాక్ స్టార్ పొందిన వారు జరగబోయే నష్టం ఏమిటి అనేది ఆ రోజే తెలుస్తుంది. మరి మీ అభిప్రాయం ప్రకారం గోల్డ్ స్టార్, బ్లాక్ స్టార్ ఎవరెవరికి వచ్చింది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు, లేదా వారికి గోల్డ్ స్టార్ రాకూడదు, బ్లాక్ స్టార్ రావాలి, అలాగే బ్లాక్ స్టార్ వచ్చిన వారికి ఎవరికి గోల్డ్ స్టార్ రావాలో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.